హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాము. నేను అర్నవ్ షైన్ కూడా మేము దగ్గరలో ఉన్న ఒక పార్క్ వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే దుబాయ్లో వనభోజనాలు చేస్తాం కదా, అలా పెట్టారనమాట. కార్తీక మాసంలో వనభోజనాలకు అని చెప్పారు. తెలుగు వాళ్ళు అందరు కలిసి చేసుకుంటున్నారు. సో నాకు తెలిసి నేను అయితే వెళ్తున్నాను అక్కడికి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ జరుగుతాయంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ ఇక్కడ జరుగుతున్నవి, అందుకని ఇప్పుడైతే నేను బయలుదేరాను. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే మాధవ్ మేము పిల్లలం అందరం వెళ్ళాలని అనుకున్నాము. కానీ సడన్గా మాధవ్కి మార్నింగే ఏదో ప్లాంట్లు వర్క్ రావడం వల్ల తనైతే ఆఫీస్కి వెళ్ళాడు. సో ప్లాన్ ఎందుకు మార్చడం అని నేను పిల్లలైతే ట్యాక్సీ తీసుకొని, మాకు దగ్గరలోనే ఉంటుంది ఇది, అక్కడికైతే వచ్చేస్తున్నాను. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళిపోయి ఉన్నారు. నేనైతే ట్యాక్సీ తీసుకొని వచ్చానమాట. సో ఇదే అనమాట ఆ పార్క్. దీన్ని సక్కర్ పార్క్ అంటారు. ఇది నియర్ నెస్టో దగ్గర ఉంటుంది. సో ఈ పార్క్లో ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. నేను ఈ పార్క్ కూడా ఫస్ట్ టైం వచ్చాను. సో బయట నుంచి నేను చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఉంటుంది పార్క్ అని తెలుసు, కానీ ఫస్ట్ టైం అయితే వస్తున్నాను. సో ఇక్కడ మంచిగా కార్ పార్క్ చేసుకోవచ్చు, లోపల పార్క్ చేసుకోవచ్చు నీట్గా. మేబీ 20 dirhams ఏదో పే చేయాలి. అండ్ దీని ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. అంటే బై పీపుల్ రావాలి అంటే 5 dirhams ఎంట్రీ ఫీజు ఉంటుంది. లోపలంతా కూడా చాలా గ్రీనరీగా, అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడే మన భోజనాలు అనేవి స్టార్ట్ చేశారనమాట. కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేసున్నారు. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. నేనైతే వచ్చేటప్పటికి 11 అలా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ స్పాన్సర్సే చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే మధ్యలో ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెడతారు. నేను వెళ్ళేటప్పటికి కూడా కాంపిటీషన్ అన్నీ కూడా జరిగిపోయింది. సో ఇలా దీపాలతో, కార్తీక మాసం అంటేనే స్పెషల్ దీపాలు కదా, శివుడికి దీపాలు పెట్టడము. సో దాంతో ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెట్టారు. సో నేను వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా అన్నీ అయిపోయాయి. నేను వెళ్ళి క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. చాలా బాగా చేశారు దీపాలతో. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారంట. చాలా హ్యాపీ అనిపించింది ఒక్కసారిగా అందరూ ఇంతమంది తెలుగు వాళ్ళని మీట్ అవ్వడము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇట్లా అందరిని ఒక్క దగ్గర మనం అందరం కలిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో చాలా టైం స్పెండ్ చేశాము. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కాకుండా కొత్త ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారనమాట. సో చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్పాన్సర్స్ అని చెప్పాను కదా, సో మలబార్ వాళ్ళు, అలాగే కొన్ని స్పాన్సర్స్ అందరూ వస్తూ ఉంటారు, కొన్ని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అలాగా. అండ్ దీనికి మెయిన్ స్పాన్సర్స్ వచ్చి తెలుగు తరంగిణి అని చెప్పి మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మేమందరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము. సో మేమున్న ఏరియా దగ్గరే ఉంటారు వీళ్ళందరూ. ఇలా పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు. అండ్ మాకు కూడా పెద్దవాళ్ళకి, పిల్లలకి అంతా కూడా ఇప్పుడు కాంపిటీషన్స్ పెడతారు. చాలా ఫన్ అనిపిస్తుంది. సో మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక దగ్గర కూర్చొని ఉన్నాం అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. చాలా ఫన్ ఉంటుంది. సో ఈవినింగ్ వరకు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక మెమరబుల్ డే అనుకోవచ్చు. ఇంతమంది తెలుగు వాళ్ళని అందరం కలిసి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకి కూడా కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. అలాగే చెట్లు, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మంచి ప్రదేశంలో చాలా ఫన్ ఉన్నింది. సో రీఫ్రెష్మెంట్గా అనిపించింది అనమాట. ఇక్కడికి వస్తే ఫన్తో పాటు మనకి కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. లైక్ ఇలా స్పాన్సర్స్ ఉంటారు కదా, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నా, ఏదైనా విలా తీసుకోవాలన్నా, ల్యాండ్ తీసుకోవాలన్నా, అంటే మన పక్క ఏదన్నా చేసుకోవాలి అన్నా కూడా వీళ్ళు కొంత గైడెన్స్ ఇస్తారు. సో మనం ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ కోసము ఇక్కడే కొన్ని, అంటే వన్ ప్లేస్ డెస్టినేషన్ అనిపిస్తుంది. సో ఇక్కడికి వస్తే చాలా వరకు మనకి అంటే తెలుస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎట్లాగా మనము ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా వీళ్ళు చెప్తారు. ముఖ్యంగా ఏరియాకి బట్టి చెప్తూ ఉంటారనమాట. సో మనకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడి, అండ్ ఫ్యూచర్లో కూడా మనం
ఎలాంటి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియాకొస్తది. సో, అలా కూడా మనము చక్కగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ స్పాన్సర్స్ అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. సో, మనకి ఎలాంటి ఐడియాస్ కావాలి అన్నా, లేదన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లారిఫై చేస్తారు. అండ్ ఇవన్నీ జరుగుతూ ఉండగా లేడీస్ అందరికీ కూడా మాకు గేమ్స్ పెట్టారు. లైక్ ఇంతమంది ఉన్నాం కదా! సో, ఈజీగా అయిపోయే గేమ్ అంటే అందరికీ తెలుసు. మ్యూజికల్ చైర్ పెట్టారు. సో, మ్యూజికల్ చైర్ అయితే ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తున్నామనమాట. సో, ఇంతమంది ఆడోళ్ళు ఒక్కసారిగా మ్యూజిక్ చైర్‌లో నడవాలి అంటే నడవట్లేదు. పాట పెడితే చాలా ఫన్ అనిపించింది. సో, మొత్తంకైతే నేను ఒక 4, 5 రౌండ్స్ అయితే విన్ అయ్యాను. సో, ఒక్క రౌండ్‌కి 4, 5 మెంబర్స్ అందరూ ఔట్ అయిపోతున్నారు. అంటే చైర్స్ కొంచెం తక్కువే పెట్టారు. ఎక్కువ జనాల్ని పెట్టారనమాట. సో, ఒక్కసారికి 4, 5 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అవుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకింకా పెట్టాలి కదా! గేమ్స్ పిల్లలకి పెట్టాలి. మనకి టైం సరిపోదు. అందుకని అలా చేశారు. సో, నేనొక 4, 5 రౌండ్స్ అయితే విన్ అయ్యాను. లైక్ కూర్చున్నాను. ఆ తర్వాత నేనైతే ఓడిపోయాననమాట. ఇంతమందిని ఇంతమందిని ఒక్క దగ్గరికి చేర్చడము, ఇవన్నీ అరేంజ్ చేయడము, ఇవన్నీ చాలా కష్టము. సో, వీళ్ళకి ఉంటారు కదా! తెలుగు తరంగని సంబంధించిన మానిటర్స్ అందరూ కూడా. సో, వాళ్ళందరికీ కూడా చాలా అప్రిషియేషన్ అండి. ఎందుకంటే ఇట్లా ప్లాన్ చేయడము, ఇక్కడ ఏంటంటే ఒక్క హెల్ప్ ఉండదు. సో, మన ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాల్సి వస్తుంది. లైక్ చైర్స్ తీసుకురావడం కానివ్వండి, ఇక్కడ టెంటింగ్. సో, పర్మిషన్స్ కూడా చాలా కష్టము. సో, సక్కర్ పార్క్‌లో పర్మిషన్ తీసుకొని మన ఇండియన్ కల్చర్ ఇక్కడ చేసుకోవాలి అంటే దుబాయ్‌లో కొంచెం కష్టమే. సో, వాటి పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఫస్ట్. అలాగే ఇక్కడ చేసినటువన్నీ కూడా మనమే అరేంజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ కూడా ఇక్కడ మొత్తం క్లీన్‌గా మొత్తం చేసేసి వెళ్ళాలి. సో, అంతా కూడా ఇక్కడ ఉండి కొంతమంది చేస్తారు కదా! సో, కమిటీ మెంబర్స్‌లా ఉంటారు కదా! వాళ్ళు ఇవన్నీ చేయడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండాలి కదా! సో, ఇంత బిజీ వర్క్‌లో కూడా అందరూ వర్క్ చేసుకునే వాళ్ళే. అంటే మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా! సో, ఇంతమంది పిల్లల్ని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొనొచ్చి మన ట్రెడిషన్ కార్తీక వన భోజనాలు చేసుకోవడం అనేది. సో, ఓన్లీ కార్తీక వన భోజనాలనే కాదు. సో, ఇండియన్ అసోసియేషన్ తరపున చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయండి దుబాయ్‌లో. డాన్సింగ్ కాంపిటీషను, సింగింగ్ కాంపిటీషను అలాగా ప్రతీదీ అంటే కన్నడ ఉంటుంది, తెలుగు అలా డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కూడా ఏవి మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ వాళ్ళకి. అండ్ ఇప్పుడు పిల్లలకి కూడా పెడుతున్నారు అనమాట. సో, మాకు మ్యూజికల్ చైర్ అయిపోయింది కదా! ఇప్పుడు షైన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఉంటుంది కదా! అది కప్ 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 shoulder, knees, toes, head, 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 shoulder, knees, toes, head. ఇలా గేమ్స్ అన్నీ ఆడిస్తారు. తర్వాత లంచ్ అనేది స్టార్ట్ చేస్తారు. వనభోజనాలు స్టార్ట్ చేస్తారనమాట. సో, హ్యాపీగా అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటారు. పిల్లలు కూడా ఫ్రెండ్స్ చాలామంది కొత్తగా అవుతారు. సో, వాళ్ళందరూ ఆడుకుంటారు. అండ్ అర్నవ్‌కి కూడా ఏదో ఈ బెలూన్ గేమ్ ఏదో పెట్టినట్టున్నారు. సో, ఫాస్ట్‌గా అయిపోయే గేమ్సే. సో, వీటికి కూడా స్పాన్సర్స్ వాళ్ళే. మన వాటికా ఉన్నారు కదా! డాబర్ వాళ్ళు స్పాన్సర్స్ మలబార్, అలాగే సంపంగి వాళ్ళు సంథింగ్ స్పాన్సర్స్ ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళు ఎప్పటినుంచో దీనికి స్పాన్సర్ చేస్తూనే ఉన్నారంట. సో, వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో, వాళ్ళ తరపున వీటన్నిటికి కూడా గిఫ్ట్స్ ఇస్తారనమాట. అండ్ చెప్పాను కదా, స్పాన్సర్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు. సో, మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ లక్కీ డిప్స్ కూడా, అంటే సిల్వర్ లక్కీ డిప్, ఇలాగే ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ లక్కీ డిప్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. అండ్ తర్వాత మనకి లంచ్ అయితే అయిపోయిందండి. నేను లంచ్కి
తీయలేదు. సో లంచ్ అయితే అయిపోయిన తర్వాత మేమందరం ఇలా కూర్చున్నాక హౌసీ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. హౌసీ గేమ్ కూడా చాలా రోజులు అయిపోయింది ఆడి. నాకు చాలా ఇష్టమైన గేము. ఎందుకంటే ఇంతకుముందు నేను కాలనీలో ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ క్లబ్కి వెళ్ళేవాళ్ళం. క్లబ్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువగా ఆడేది హౌసీ గేమే అనమాట. నాకు చాలా ఇష్టం హౌసీ గేము. అందుకే చెప్పి నేను 4 టికెట్స్ తీసుకున్నాను. సో 4 టికెట్స్లో అయితే ట్రై చేస్తున్నాను రావాలి అని చెప్పేసి. ఆ రోజు లక్ అస్సలు బాగాలేదండి, ఏవి రాలేదు నాకు. లాస్ట్లో ఒక్క నెంబర్తో పోయింది. సో కానీ ఎంజాయ్ అయితే బాగా చేశాను. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ అందరం కూడా వెయిట్ చేస్తున్నాము నెంబర్స్ కోసము. హౌసీ ఆడుతున్నాం ప్రస్తుతానికి. సో ఈ హౌసీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ టైం కూడా 5:36 అవుతూ ఉంది. సో 5:36కి క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అందరం కూడా వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పి. సో ఇక్కడ హరీష్, మలబార్లో హరీష్ ఉన్నారు కదా, తనైతే నెక్స్ట్ డైమండ్ కలెక్షన్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతున్నారంట. సో దానికి అందరినీ రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఈసారి జరుగుతుంది. మోడల్స్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి అని చెప్తున్నారు. సో అలా డిఫరెంట్గా మా ఫ్రెండ్కి అయితే ఇక్కడ లక్కీ కూపన్ వచ్చింది. తనకి డిప్ తీస్తే లక్కీ డ్రాలో లక్ష్మికి కూపన్ వచ్చిందనమాట. సో అలా అన్నీ తీసుకున్న తర్వాత హ్యాపీగా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ రిటర్న్ అయిపోతున్నానండి. మా హస్బెండ్ ఈవినింగ్కి వస్తామన్నారు, కానీ తనకి అయితే ఇంకా వర్క్ అవ్వలేదు, రాలేమన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్తోనే రిటర్న్ అయిపోతున్నాను. మాధవి గారు అండ్ లక్ష్మి గారితో కలిసి రిటర్న్ అయిపోతున్నాను. చాలా మంచి టైమింగ్, బాగా టైం స్పెండ్ చేశాను. పిల్లలు కూడా, తను శివాని అని చెప్పి మాధవి గారి వాళ్ళ పాప, సో అర్ణ వల్ల ఫ్రెండ్ అనమాట. సో కాలనీలోనే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. లైక్ ఎయిర్ ఫ్రైయర్, ప్రెషర్ కుక్కర్స్, ఇలా చాలా మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ఈవినింగ్ కూడా మంచిగా స్నాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు పిల్లలకైతే చాలా ఫ్రీ టైం ఉంది. చాలా మంచిగా అక్కడ గేమ్స్ అన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నారు. సో అన్నీ కూడా వాళ్ళు వాటర్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ కూడా నీట్గా అరేంజ్ చేశారు. సో అవన్నీ అరేంజ్ చేయడానికి కూడా చాలా గ్రేట్ అండి నిజంగా.